శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 17వ తేదీ శుక్రవారం, అక్టోబర్ నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఇక షష్ఠ స్థానంలో రవి గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. మరి ఈ రెండు గ్రహాల వల్లే అనుకూలత ఉందా అంటే చాలా యోగిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు. కాబట్టి మీకు లాభానికి లాభము ఉంది, విజయానికి విజయము ఉంది. మరి మీ వ్యక్తిత్వం ఇనుమడించాలి. భార్య గారు లేదా భర్త గారు మీ మాట వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. మాట వింటారు అంటే ఇక పూర్తిగా అలాగే డెడికేట్ అయిపోయి వింటారని కాదు. మీరు మాట్లాడేటటువంటి మాటల్లోని అనుకూలత, ఆ చెప్పే రీజన్స్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి అనిపిస్తుంది. చక్కగా ఆ రకంగానే వారు ప్రవర్తిస్తారు. పబ్లిక్ రిలేషన్స్ లో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. ఇక కుటుంబ వ్యవహారంలో కొంచెం అసంతృప్తి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా ఇప్పుడంతా అనుకున్నంత లాభాలు కానీ పరస్పర సహకారాలు కానీ ఇలాంటివి ఏవి కనబడబోవడం లేదు. సంతాన రీత్యా చాలా బాగుంది. రుణాల రీత్యా కూడా బాగుంది. రుణభారాలు తగ్గిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మాట వింటున్నంత కాలము బానే ఉంటారు. ఎప్పుడైతే ఎదిరించి అలా కాదు ఇలా అనుకుంటారో అప్పుడు వ్యతిరేకతలు మొదలవుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండండి అని ఒక్కసారి అట్లాగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉందా అంటే అంత పూర్తిగా అనుకూలంగా లేదు. స్థాన చలనానికి అవకాశం ఉంది. వేరే దూర ప్రాంతాలకు వెళ్ళవలసి రావడము, అక్కడ ఖర్చులు ఎక్కువగా పడడము, వ్యయాస పడడము, శ్రమ పడడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. గురువు బలాన్ని పెంచుకోవడానికి గురువు రేపటి రోజు నుంచి చతుర్థంలోకి వెళ్ళిపోతున్నారంటే అర్ధాష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ అర్ధాష్టమ స్థానంలో గురు సంచారము అంత పూర్తిగా శుభకరంగా ఉండదు. కొంచెం అపవాదులు, అపనిందలు ఇలాంటివి వేసేటటువంటి పరిస్థితి, కొన్ని పనులకి ఆటంక పడిపోయే పరిస్థితి ఇలాంటివి ఉంటూ ఉన్నాయి. ఇటు కేతు గారి బలం కానీ, ఇటు గురు బలం కానీ, ఇటు శని గారి బలం కానీ లేకపోతూ ఉన్న కారణం చేత కొద్దిగా ఇబ్బందులకి గురి అయినట్టుగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇంటి ఇలవెల్పుని పూజించుకుంటూ ఉండడం ద్వారా అనేక విధాలుగా మీకు అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఇవి చేసుకోండి, ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. వృషభ రాశి వారికి ఎంత అద్భుతమైన కాలం ఇప్పటి వరకు నడుస్తూ ఉందంటే ఏకాదశంలో శని గారి యొక్క స్థితి, అలాగే ద్వితీయంలో గురువు గారి స్థితి, పంచమంలో శుక్రాచార్యుల వారి స్థితి, షష్టంలో కుజ బుధుల స్థితి. వెరసి 5 గ్రహాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ మీకు ఒక ధనలబ్ధి కలుగుతూ ఉంటుంది, లేదా ఏదో ఒక రకమైనటువంటి వసతి మీకు కలుగుతూ ఉంటుంది. ధనలాభము, ధాన్యలాభము, వస్త్రులాభము, వస్త్రలాభము, ఇలా ఎన్నో రకాల లాభాలు మీకు మాట వల్ల లాభము, ఎవరన్నా ఏదన్నా హామీ ఇస్తే దానివల్ల కూడా మీకు లబ్ధి కలగడము, ఇలాగా ఏదో ఒక సంతృప్తి మిమ్మల్ని అలా వెన్నాడుతూనే ఉంటుంది. సంతృప్తికరంగా జీవితం ఉంది. అలాగే సంతాన రీత్యా బాగుంది. రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి. రుణాల రీత్యా మీకు ఇంకా అదనంగా ఏమైనా రుణాలు కావాలన్నా కూడా దొరుకుతాయి. అలాగే మాట తీరు చాలా చాలా బాగుంది. సంపదలు పెరుగుతున్నాయి. వినయ విధేయతలు పెరుగుతాయి. చక్కగా దైవ కార్యాలు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చాలా చాలా బాగుంది. ఇప్పుడు గురుబలం మటుకు తగ్గుతోంది. కాకపోతే గురువు గారి యొక్క స్థితి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్ళబోతూ ఉంది కాబట్టి, ఇక రేపటి నుంచే వెళ్ళిపోతోంది కాబట్టి మీకు ఏదైనా అవమానాలు, అపనిందలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి దీనిని ఎలాగ ఎదుర్కోవాలండి అంటే మీరు చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఒక్క గురుగ్రహ పారాయణ చెయ్యండి. మిగతావి ఏవి చేసినా చేయకపోయినా గురుగ్రహ స్తోత్రాలు బాగా పారాయణ చేసుకోవడం వల్ల, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల జీవితంలో మీకు అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మనశ్శాంతితో ఉన్నారు, ఎంతో లబ్ధిగా ఉన్నారు. ఇక ముందు నుంచి అంటే రేపటి నుంచి మారేటటువంటి గురుగ్రహ ప్రభావం చేత ఏమైనా దుష్ట ఫలితాలు వస్తాయేమోననే భయం పెట్టుకోకండి.
ఈ 2 స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు ఎటువంటి లోటు ఉండదుగాక ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి ఎన్నో రకాలుగా గురుబలం ఉంది. గురుగారు రాశిలో ఉన్నారు, ఇక రేపటి నుంచి ద్వితీయంలోకి వెళ్తున్నారు. అయినప్పటికీ రాశిలో ఉన్న ద్వితీయంలో ఉన్న అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. అంతేకాదు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. సంతానం బాగున్నారని చెప్పొచ్చు, మాతృవర్గ రీత్యా బాగున్నారని చెప్పొచ్చు, అన్నదమ్ములు బాగున్నారని చెప్పొచ్చు, కోర్టు విషయాలు కూడా అనుకూలమవుతున్నాయని చెప్పొచ్చు, కుటుంబం చాలా బాగుంది అని చెప్పొచ్చు. తృతీయ స్థానంలో కేతువుతో పాటు చంద్రుడు కూడా యోగిస్తున్నారు. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఆత్మ సంతృప్తి ఉంది, దైవ బలం పెరుగుతోంది, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతోంది, అనేక విధాలుగా ధనము చేతికి అందుతుంది. ఇక గురుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింత అద్భుతంగా మీరు రాణిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క శుభ ఫలితాలు ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు చాలా బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు చాలా బాగున్నారు. అంటే స్థిరచరాస్తులు బాగున్నాయి, మనోధైర్యం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, దగ్గర ప్రయాణాలు బాగున్నాయి, స్నేహితులు బాగున్నారు. ఇక భార్యాభర్తల అనుబంధ రీత్యా కూడా బాగుంది, ధనము బాగుంది, అనేక విధాలుగా మీకు అనుకూలమైన కాలం వచ్చేసింది. రేపు అంటే 18వ తేదీ నుంచి గురువు గారి ఆగమనం రాశిలోకే వచ్చేస్తోంది కాబట్టి మీకు అనేక విధాల లబ్ధి కలుగుతోందండి. పేరు ప్రతిష్టలు వస్తాయి, ధనము హెచ్చవుతుంది, విద్య కావాలనుకుంటే విద్య వస్తుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. ఉన్నతమైన పదవిలో నేను ఉండాలి అనుకున్నట్టయితే మీరు ఉన్నత పదవికి వెళ్తారు. అంటే ఇప్పటి వరకు మీరు ఏమి కృషి చేశారో అదంతా కూడా పూర్తిగా ఫలించేటటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి గురువు గారి ఉచ్చరాశి సంచారము కర్కాటక రాశి వారిని ఉన్నత స్థితిలో అన్ని విధాలా కూడా కూర్చోబెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తృప్తిగా ఉంటారు. గురు స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మీకు సద్గురువులు ఉన్నట్లయితే వారికి చక్కగా నమస్కారాలు చేసుకోండి. వీలైతే వారికి సేవ చేసి రండి. ఆశ్రమాలు దర్శించండి లేదా ఆలయాలు దర్శించండి. అధికమైన ఆత్మ సంతృప్తితో ఉంటారు. శుభం. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితాలు, తృతీయంలో ఉన్నటువంటి బుధ కుజ ఫలితాలు, రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహ ఫలితాలు, వెరసి 5 గ్రహ ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకూలమైనటువంటి స్థితి మీకు ఏర్పడబోతోంది. ఒక్క భార్యాభర్తల సమస్య ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారము ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఇబ్బంది కలగబోతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా ఫేస్ చేసి ఉన్నారు. అష్టమ సంచార శనిగారి దోషము చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి మీకు ఈసరికే చాలా ఫలితాలు ఆగిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురువు గారి యొక్క బలము ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఈ శనిగారి దుష్ట ఫలితం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు కృషి తప్పనిసరిగా చేయండి. ఇప్పుడు గురువు గారి యొక్క స్థితి వ్యయస్థానంలోకి రాబోతోంది. అయినప్పటికీ కూడా గురుబలం ఉంటుంది కాబట్టి మీరు శనిగారి యొక్క దుష్ట ఫలితాన్ని చాలా వరకు నిరోధించుకోగలుగుతారు. ఇంకొక విషయం కూడా, శనిగారి నుంచి గురువుగారు 5వ స్థానంలో ఉన్నారు, గురువుగారి నుంచి శనిగారు 9వ స్థానంలోకి వెళ్ళారు. ఈ 2 కూడా మీకు ఇబ్బంది లేని విషయాలే. కాబట్టి గురుగ్రహ ప్రభావాన్ని, ఆ గ్రహ ప్రభావాన్ని ఇంకా పెంచుకోవడానికి గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మంచి వాక్ ఉంది, మంచి హృదయం ఉంది, కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు ఉన్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మనోబలం పెరుగుతోంది, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ గుండె ధైర్యం అనేది మీకు మంచిగా ఉండి ఇంకా మనకేం భయం లేదులే ముందరకెళ్దాం అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇవన్నీ కూడా మీకు మేలు చేస్తాయి. ఈ చెప్పిన విషయాలలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్నీ కూడా మీకు చక్కగా నెరవేరుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి వారికి 6వ స్థానంలోని రాహు గ్రహ సంచారం చాలా బాగుంది. అలాగే
రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇంకా ఇంతకన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, రేపటి రోజు నుంచి అంటే 18వ తేదీ నుంచే గురువు గారి యొక్క ఆగమనం లాభస్థానంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ శని గారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోయేటటువంటి పరిస్థితి, ఇక మిగతా గ్రహాల యొక్క బలాలన్నీ కూడా పుంజుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము ఇక్కడ 40 రోజుల పైన ఉంటుంది కాబట్టి మీకు అనేక విధాలుగా లబ్ధి కలిగే పరిస్థితి, లాభాలు కలిగే పరిస్థితి, ధనము కలిగే పరిస్థితి, యశస్సు కలిగే పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలు చేసే పరిస్థితి, ఎక్కడెక్కడో మొండి బాకీలన్నీ కూడా మీరు తీర్చుకోగలుగుతారు. అలాగే మీకున్న మొండి బాకీలు మీరు ఎవరికన్నా ఇచ్చినట్టయితే వారి నుంచి కూడా మీరు మళ్ళీ తిరిగి ఆ ధనం అనేది, రుణం అనేది వసూలు చేసుకోగలుగుతారు. అలాంటి పరిస్థితి ఏర్పడబోతోంది. అద్భుతమైనటువంటి ఈ అవకాశం మీకు చాలా బాగా వస్తుంది. 2 నెలల పాటు గురుబలం వస్తోంది అంటే అది మాటలైన విషయం కాదు. చాలా చాలా అనుకూలమైనటువంటి పనులు ఉంటాయి. ఒక్క భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అని మరీ తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింత మనశ్శాంతి ఉంటుంది. శుభం. తులారాశి వారికి శని గారి యొక్క సంచారము 6వ స్థానంలో చాలా బాగుంది. అలాగే 9వ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. ఏకాదశంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే కేతువు గారి యొక్క సంచారము 2 కూడా చాలా బాగున్నాయి. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అంటే విలువైన వస్తువులని మీరు జాగ్రత్త పరుచుకోవాల్సి ఉంటుంది, చెయ్యి జారకుండా చూసుకోవాలి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా చాలా చాలా బాగుంది, పిత్రార్జితాలు చాలా బాగున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల యొక్క మన్ననలు మీరు పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం బాగుపడేది కనిపిస్తోంది. వాహనాల రీత్యా కానీ లేదా స్థలాలు, భూములు, పొలాలు ఇత్యాది స్థిర చరాస్తుల రీత్యా గాని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మంచి లబ్ధి కలుగుతోంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారము, అలాగే రవి సంచారము, అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటుంది. అధికమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఇంకా అంత పూర్తిగా నాకు రావాల్సినటువంటి లాభాలు రావట్లేదే, నాకు అందవలసినంత ప్రయోజనాలు అందట్లేదే అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు మీరు అధికమైనటువంటి సంతృప్తితో ఉంటారు. అందులోనూ ఇంకా ఒక్క రోజులోనే మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము కూడా మీకు అనేక విధాల లాభాలను తెచ్చిపెడుతోంది. పిత్రార్జితాన్ని ఇస్తోంది. పితృవర్గ రీత్యా మంచి సహాయ సహకారాలను ఇస్తోంది. దైవభక్తిని ఇస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలను ఇస్తోంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు సందర్శించేది ఇస్తోంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీకు అనుభవించే కాలం అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ శనిగ్రహ సంచారానికి సంబంధించి, రాహుగ్రహ సంచారానికి సంబంధించి ఇత్యాది వాటన్నిటికీ కూడా నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణం చెయ్యండి ప్రతిరోజు. దానికి తోడు గురుబలం కూడా ఉండి మీకు అనేక విధాల లబ్ధి కలుగుతుంది. శుభం. ధనస్సు రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం ఉంది. 3వ స్థానంలో రాహుగారి సంచారం బాగుంది. 7వ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. 10వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే రవి గారి సంచారం బాగుంది. ఏకాదశంలో బుధ కుజుల యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 6 గ్రహాల సంచారము అధికమైనటువంటి ఫలాలను ఇస్తున్నాయో మీకు చాలా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం కలుగుతోంది. అలాగే మీ కృషి, మీ పట్టుదల, మీ యొక్క మనస్సంకల్పము అది దృఢ సంకల్పం అయ్యి చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఏం తెలియజేయాలి అంటే, గురువు గారి యొక్క స్థితి సంచారము 8వ స్థానంలోకి వెళ్ళిపోతోంది. అయితే ఇప్పటి వరకు మీకు గురువు గారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా దొరుకుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక 2 నెలల కాలం
మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అన్నంత మాత్రం చేత గురుబలం తగ్గిపోతోంది అని అనుకోవాల్సిన పని లేదు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు మిథున రాశిలోకి. ఒక 2 నెలల అనంతరమే వస్తారు కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన మనసులో పెట్టుకోని అవసరం లేదు. అన్ని పనులు శీఘ్రంగానే అవుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది. అనుకూలమైనటువంటి లాభస్థానం మీకు అనేక విధాల ధనాన్ని తెచ్చిస్తోంది. అలాగే మనోబలం కోల్పోకుండా చక్కటి మనోబలంతో ఉన్నారు మీరు. ఆత్మస్థైర్యం పెరుగుతోంది కాబట్టి అనేక విధాల మీకు అభివృద్ధి ఉంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి మనోధైర్యం బాగా పెరుగుతోంది. ఇక ఒక్క రోజులోనే మారిపోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలకు దారితీస్తూ ఉంది. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా చాలా బాగున్నారు. అద్భుతమైనటువంటి మీ సమర్థవంతమైనటువంటి ఉద్యోగ నిర్వహణ కానీ, వ్యాపార నిర్వహణ కానీ, ఏదైనా సరే మీ ఈ నిర్వహణ కార్యక్రమాలు అనేవి చాలా బాగా చేస్తారు. అలాగే పిత్రార్జితాలు బాగా వస్తాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, అలాగే దైవం యొక్క ఆశీస్సులు పెరుగుతున్నాయా అన్న విషయంలో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గమ్మ వారి పూజ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. శివారాధన ప్రయత్నం చేయండి. అధికమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది, ధనలబ్ధి కలుగుతుంది, చక్కటి అభివృద్ధిలో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఈ వరకు పొందుతూనే ఉన్నారు మీరు. ఇక 6వ స్థానంలోకి వెళ్ళిపోబోతున్నారు ఒక్క రోజులోనే. గురువుగారి యొక్క స్థితి మారిపోబోతోంది. అంత అనుకూలత అయితే కనబడబోవడం లేదు. ఇక అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా శనిగారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే 6వ స్థానంలో గురువుగారి యొక్క స్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు శనిగ్రహ జపాలు, గురుగ్రహ జపాలు, అలాగే కుజగ్రహ జపము, రాహుగ్రహ జపము, ఈ 4 గ్రహాలకి ప్రత్యేకంగా జపము చేయించుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి గ్రహము కూడా మీకు వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉన్న కారణం చేత, వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉంటున్న కారణం చేత చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండడము, ప్రతి పనిని శ్రద్ధగా చేయడము, అలాగే ఏ విషయంలో అయినా ఓర్పు కలిగి ఉండడము, ప్రతి పనిని మానకుండా చేస్తూ వెళ్ళడము, ఇది ముఖ్యంగా అలవాటు చేసుకోండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి చంద్రుని యొక్క స్థితి, కేతువు యొక్క స్థితి చాలా చాలా బాగున్నాయి. ఈ 2 గ్రహాల యొక్క ముఖ్యమైన ఫలితాలు ఆదాయాన్ని బాగా ఇవ్వడమే మీనరాశి వారికి అని చెప్పి చెప్తూ ఉన్నాను. వీరికి ఈ రోజున చక్కగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏమన్నా మొదలు పెట్టవలసి వస్తే దానికి మటుకు అనుకూలంగా లేదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత తక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు పట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా చేయవలసి వచ్చేటట్టుగా ఉన్నది. కుటుంబము గురించి కూడా అధికమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా అనేక విధాల ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడంతో పాటు వీలైతే ఒక్కసారి నవగ్రహ ఆరాధన చెయ్యండి. ఇది చేసినందువల్ల చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారం కారణం చేత చాలా వరకు మీరు అస్థిమితంగా ఉంటారు. దీని నుంచి బయటపడాలి అంటే యోగా చేయడం చాలా చక్కటి మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పిన పరిహారాలు పాటించండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.